లైఫ్ స్టైల్ గురించి ఒక 30 నిమిషాలు అద్భుతంగా మాట్లాడడానికి రెడీ అయిపోయింది. మరి సార్ మాట మీద ఇంతమంది వచ్చినా కదా, సార్ కోసం ఒక 30 minutes సైలెంట్గా ఉండి తను ఇలా జర్నీ చేసిన ఇలా ఎట్లా సక్సెస్ అయ్యాడు, అసలు ఎట్లా ఇంప్రెషన్ అయినా అసలు ఈ బిజినెస్ రావడానికి రీజన్. తీసుకొచ్చుకొని ఈ ఈవెంట్ ఇప్పటి వరకు అయితే గ్రాండ్ సక్సెస్ చేశారు. మీ అందరూ కూడా సో దాంతో పాటుగా నా లైఫ్ స్టోరీ ఇక్కడ దాదాపుగా అందరికీ నేను తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. నా చిన్నప్పటి నుంచి వెళ్ళి ప్రతి విషయం కూడా తెలుసు. సో కాకపోతే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే వీడు ఏదో చెప్తాడు బాబు తీసుకున్నాం, ఓకేనా, ఏదో చెప్తాడు వీడు నీళ్ళు అమ్ముతాడు అనే కారణం ఉన్నారు. మా ఊళ్ళు నీళ్ళే అమ్ముడుకాడు ఉన్నారు. ఇంకా ఇంటింటికి కూడా అమ్ముతారు కదా, వీడు కొద్దిగా ఎక్కువ రేటు అమ్ముతాడు అంతే అనే కాడున్నారు తప్ప ఈ బిజినెస్ గురించి వాళ్ళకి క్లారిటీ లేకపోయింది. అది వాళ్ళ మిస్టేక్ కాదు. ఎందుకంటే మేము ప్లస్ మా అమ్మ వాళ్ళు కానీ మా చిన్నమ్మ వాళ్ళు కానీ మా సైడ్ అంతా కూడా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. సో అందుకోసం అని ఈ బిజినెస్ అనేది వాళ్ళ కాలం అంతా కూడా నేను రుణపడి ఉంటాను. అయితే ఎందుకంటున్నాను సార్ అంటే మామూలుగా పేరెంట్స్కు వాళ్ళు వాస్తవానికి నేను కూడా మా అమ్మని పెద్ద టేక్ కేర్ చేయను, ఒరిజినల్ చేయాలి. ఎందుకు టేక్ కేర్ చేయను అని అంటే ఆమె మమ్మల్ని టేక్ కేర్ చేస్తుంది. మేము ఆమె టేక్ కేర్ చేసిన పొజిషన్ ఇంకా మేము కూడా మా అమ్మ కూడా పొజిషన్ ఇంకా మాకు తీసుకురావాలి. ఏదైనా ఫైనాన్షియల్గా కూడా అమ్మ డబ్బులు కావాలంటే ఇస్తే తప్ప మేము ఎప్పుడు అమ్మకి డబ్బులు ఇవ్వాలి. సో అట్లాంటి సిచ్యువేషన్ మాది. సో అట్లాంటి అయితే ఎందుకు రుణపడి ఉండాలని ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మా విలేజ్లో చదువుకోవడానికి ఎవరు కూడా పేరెంట్స్ అనేది సపోర్ట్ చేయలేదు ఎక్కువ. అంటే పాలేరు కూర్చోడం కానీ విలేజ్ అంటే ఇంటి పక్క వాళ్ళు కానీ పాలేరు కూర్చోడం కానీ ఇంకో వర్క్ చేయడం కానీ హోటల్స్లో పని చేయించడం కానీ చేయించారు. కానీ మా అదృష్టం ఏంటంటే మా పేరెంట్స్ అగ్రికల్చర్ వర్క్ చేస్తూ మమ్మల్ని చదివించారు. సో అందుకోసం మా తల్లిదండ్రులకు నేను ఎప్పుడు ఎల్లకాలం రుణపడి ఉంటాను. సో అట్లా మై బ్యాక్గ్రౌండ్ మై క్వాలిఫికేషన్ ఏంటంటే నేను జైత్యాల్లో 10th వరకు కంప్లీట్ చేసుకున్నాను. సో 10th కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ఇంటర్మీడియట్ అందరిలాగానే నేను జాయిన్ అయినాను. కాకపోతే నేను ఇంటర్మీడియట్ అందరిలాగా కాకుండా వొకేషనల్ కోర్సులో జాయిన్ అయ్యాను. సో ఎంఎల్టీ అనే ఒక కోర్సులో జాయిన్ అయ్యాను. అంటే ఎంఎల్టీ మీన్స్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. సో ఎంఎల్టీలో జాయిన్ అవ్వడంతో నేను ఏం చేసినానంటే నాకు అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఏంటంటే మా పేరెంట్స్ ఎట్లా కష్టపడి నన్ను చదివిస్తారో నాకు బుద్ధి తెలవడంతో నా కాళ్ళ పైన నేనే నిలబడాలనేది ఒక మంచి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే నా కోరికలు ఏమో హై ఉంటాయి, మా పేరెంట్స్ ఏమో తక్కువ. ఎందుకంటే అది వాళ్ళ మిస్టేక్ కాదు, వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు మమ్మల్ని చదివించారు. కానీ మనం తిరిగే ఫ్రెండ్స్ అందరూ కూడా రిచ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళలాగా మనం ఎందుకు ఉండాలనే ఉద్దేశం కొద్ది నేను ఎంఎల్టీ కోర్స్ అంటే ఇంటర్మీడియట్ చదువుతూనే ఒక మంచి ఫేమస్ జైత్యాల హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను ఎంఎల్టీ చేస్తూనే అటు వర్క్ చేస్తా ఉన్నా. సో అట్లా ఎంఎల్టీ కంప్లీట్ చేసుకున్నా, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నా. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోవడంతో డిగ్రీలో జాయిన్ అయ్యాను. సో మళ్ళీ డిగ్రీలో బయోటెక్నాలజీ జాయిన్ అయ్యాను. అప్పటికే మంచిగా ఫైనాన్షియల్గా సంపాదిస్తూ ఉన్నా. అంటే డైలీ ఒక 300 రూపీస్ 400 ఆ టైంలో 300-400 అనేది మేజర్ అమౌంట్. సో అట్లా అమౌంట్ సంపాదించి డిగ్రీలో ఏమేస్తారంటే 10th వరకు నేను మామూలు స్టూడెంట్. ఇంటర్ వరకు వచ్చేసరికి కొంచెం బెటర్గా చదువుకున్నాను. సో డిగ్రీకి వచ్చేసరికి ఏమేస్తారంటే నేను 99% పాస్ అయ్యాను. సూపర్ కదా సార్? నేను 90% వచ్చిందంటే ఎంత సూపర్ సార్. కానీ అక్కడ అబ్జర్వ్ చేసారా సార్ 90% ఆఫ్. సో నేను డిగ్రీ ఫెయిల్. సో 90% ఆఫ్ వచ్చి 10% నాకు మార్క్స్ వచ్చినాయి. సో అట్లా ఎందుకు 10 మార్క్స్ వచ్చినాయి అంటే డిగ్రీకి వచ్చేసరికి నా దగ్గర మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నా. సో డిగ్రీ ఏజ్లో ఏం చేస్తారని మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. మళ్ళీ స్పెషల్గా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, నాది కూడా అదే కథ. సో పైసలు ఉన్నాయి ప్లస్ నా చుట్టూ సర్కిల్ అట్లా ఉన్నది కాబట్టి నేనెందుకు డిగ్రీ ఫెయిల్ అయినా అంటే ఇంకొక వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే నాకు అది సారీ
ఏమైనా అప్పుడే మేడం నాకు ఇంట్రొడ్యూస్ అయింది. సో మేడం నేను ప్రపోజ్ చేసిన, ప్రపోజ్ చేయడంతోనే సింపుల్గా రిసీవ్ చేసాను అనుకుంటుందా పొట్టు పొద్దుకి. ఎందుకంటే ఆమె బ్యాక్గ్రౌండ్ వేరు, నా బ్యాక్గ్రౌండ్ వేరు. సో నేను ఆమె లవ్ చేయడం కూడా ఒక ప్రాసెస్లో రాంగ్, కాకపోతే అనివార్య పరిస్థితుల వల్ల మేము అట్రాక్షన్కు గురైనాం. సో నేను లవ్ ప్రపోజల్ చేసిన. సో లవ్ ప్రపోజల్ చేయడంతో పొట్టు డిగ్రీ చేసింది, రిజెక్షన్ చేసింది. సో నేను డిగ్రీ చేసే టైంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫేమస్, ఇప్పుడు కూడా ఫేమస్. అప్పుడు పవన్ కళ్యాణ్ నేను ఫుల్ ఫేమస్. సో ఆ టైంలో నేను కాలేజ్ చేస్తూ నాకు వచ్చిన అమౌంట్ తోటి పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే 2000 3000 ఏంటి ప్లేస్ కాదు. ఒక్కవేళ వాటి టికెట్ లేకపోతే కొట్టుడే వచ్చినట్టు సార్. బాలాజీ థియేటర్ అని ఉంటుంది, సేమ్ అదే సిచ్యువేషన్. సో అట్లా చేస్తున్న క్రమంగా పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం కదా, నన్ను రిజెక్ట్ చేసింది కదా, అప్పుడు నేను పవన్ కళ్యాణ్ మాటలను బలంగా తీసుకున్నాను. ఏం మాటలు సార్ అంటే సరే సంవత్సరాలు పడుతుంది టైంగా 50,000 మగాడికి పడాలి పడుద్ది సృష్టిలో కూడా. అయితే 6 నెలలు నానా కష్టాలు పడ్డా, కొల్లబడ్డది కానీ ఆశామాసిగా వాళ్ళు విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పడ్డది. సో ఎప్పుడైతే నన్ను యాక్సెప్ట్ చేసిందో, యాక్సెప్ట్ మీన్స్ ఓకే, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, నువ్వు ఓకే అంటే ఓకే, అది సక్సెస్ అయితే. సో అక్కడ నన్ను ఏం చేసిందంటే యాక్సెప్ట్ చేసి అష్టదిగ్బంధనం చేసి నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఒకటేంటి, ఫస్ట్ మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలి, సెకండ్ నువ్వు అమౌంట్ సంపాదించాలి, థర్డ్ వచ్చేసి నువ్వు జాబ్ లేదా బిజినెస్ చేయాలి. సో మాది కొంత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు కొంచెం సెటిల్ కావాలి. కానీ అప్పటిదాకా మనం అంతా చివర బ్యాచ్. సో అందుకోసం మనం ఆమె పెట్టిన రీజన్స్ వల్ల నేను ఏం చేస్తున్నాను అంటే యాక్సెప్ట్ చేసుకొని ఇమీడియట్గా నేను ఏదో ఒక పని చేయాలి, అమ్మాయి నాకు కావాలి అనుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం కొద్ది అప్పుడున్న బిజినెస్ ఏంటి అంటే నేను చదువుకునే టైంలో ఈజీ బిజినెస్ ఏదంటే ఫోటోషాప్. 10th ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా ఫోటో కెమెరా కొనుక్కోవాలి, జబ్బకి వేసుకోవాలి, పెళ్ళి అక్కడ మీరు వదిలియాలి. సో నేను అదే పని చేసిన. నాకు ఒక మిత్రుడు ఉండే, ఆ మిత్రుడి దగ్గర నేను ఫోటోషాప్ వర్క్ చేసుకొని మా పెళ్ళపల్లి మండలంలోనే నేను ఫోటోషాప్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది. సో అట్లా ఫోటోషాప్ వర్క్ స్టార్ట్ చేసిన ఒక 8 months వర్క్ చేసిన, 8 months ప్రాపర్గా వర్క్ చేసిన. సో అక్కడ బిజినెస్ సూపర్, వర్క్ సూపర్, కానీ నాకు సూటబుల్ కాదు. ఎందుకు సూటబుల్ కాలేదంటే అప్పటికి మనం ప్రేమలో నిండా మునిగిన. సో అందుకోసం నేను అలా సక్సెస్ కావాలి. ప్లస్ నాకు ఇంకొక రీజన్ ఏంటి అంటే అక్కడ సఫిషియంట్ ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర లేదు. అంటే కెమెరా కొనుక్కోవాలంటే లక్షలు ఖర్చు అయితే అంత పెట్టుబడి నా దగ్గర లేదు. సో అందుకోసం నెక్స్ట్ ఏం చేసిందంటే మళ్ళీ నేను కరీంనగర్ రావడం జరిగింది. కరీంనగర్ వచ్చి సేమ్ ఆఫీస్గా మళ్ళీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా మళ్ళీ ఇక్కడ ఫేమస్ జెమినీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడ మళ్ళీ ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేశాను. అట్లా 1.5 year వర్క్ చేసిన. అదే వర్క్ చేస్తున్న క్రమంలో ఆ హాస్పిటల్లో బిల్స్ ఇవ్వడం అనేది వర్క్ ఉంటుండే. ఆ బిల్స్ ఇవ్వడం కూడా నేనే స్టార్ట్ చేసిన. అట్లా నాకు ల్యాబ్ టెక్నీషియన్ ప్లస్ బిల్స్ అన్నీ కలుపుకొని ఒక్క రోజుకు మినిమం 2000 సంపాదించాను ఇంటికి. సో నాకు అంత ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలం మా మేడం మాత్రమే. ఆమె చూసినప్పుడు నేను వర్క్ చేయాలి, ఆమె నాకు కావాలి, నేను ఆమెకు కావాలి, నేను ఆమెకు కావాలంటే ఖచ్చితంగా నేను సెట్ కావాలి. సో అలా 2000 ఎవ్రీ డే 2000 సంపాదించుకుంటూ ఒక 1.5 year సంపాదించిన సఫిషియంట్ ఇన్కమ్ ఉంది. సో నీకు ఇంత ఇన్కమ్ ఉన్నది కదా, మనం పెళ్లి గురించి మాట్లాడదామని ఆమె ఏం చేసిందంటే వాళ్ళ పేరెంట్స్తోని వెడ్డింగ్ విషయం మాట్లాడింది. సో వెడ్డింగ్ విషయం మాట్లాడడంతో ఒప్పుకుంటారా సార్? స్టిల్ ఇచ్చిన సార్. సో అట్లా యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నారా సార్? సో చేసేది సూపర్గా చేశారు అనుకోరా? చేయలేదు సార్, రిజెక్షన్. సో అక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే ఇట్లా జరిగింది సార్. ఇలా వస్తారు అప్పటికి నేను వెళ్ళి సెటిల్ అయినా కానీ వాళ్ళ పేరెంట్స్ విడిచిపెట్టకుండా వాళ్ళతో వాళ్ళందరూ పేరెంట్స్ కూడా ఒప్పుకోవడం జరిగింది. సో ఆఫ్టర్ ఒక 1.5 year తర్వాత నాకు మ్యారేజ్ అయింది సార్.
సో నాకు పెళ్ళైన సార్ అప్పటికి నా దగ్గర సఫిషియెంట్ ఇన్కమ్ ఉన్నది. సో పెళ్ళైన తర్వాత మామూలుగా ఎవరికైనా ఏమంటారంటే ఒకటి హనీమూన్ అని ఒక పేరు పెడితే ఒక 3 రోజులే పంపిస్తారు. ఒరిజినాలిటీ అది బయట. కానీ నా లైఫ్లో ఏంటంటే మేము 6 months హనీమూన్ చేస్తాం. పొట్టు కూడా పైసలు ఉన్నాయి. పెళ్ళైంది అనుకున్న అమ్మాయి వచ్చింది సార్. నా పెళ్లి దాదాపుకే నేను 60,000 ఖర్చు చేసుకున్నాను ఆ రోజుల్లో. సార్ అలా ఖర్చు చేసుకున్న ఒక 6 నెలలు విపరీతంగా తిరిగినాం సార్. వారానికి 2 బిర్యానీలు, ఒక సినిమా, ఒక టూరు, ఇది మస్తు మసీదుగా వస్తాం. సో 6 నెలలు నా లైఫ్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత కలర్ఫుల్గా ఉంది. హ్యాపీగా మా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం. అసలు లీడ్ చేస్తున్న క్రమం ఏమైంది అంటే మనం ఇంకేదైనా వర్క్ చేద్దాం అంటే ఫ్యామిలీలో మనం అంటే ఇంకేదో నిరూపించుకోవాలి. మా పేరెంట్స్ ఒక మంచి బిజినెస్ మ్యాన్కు ఒక జాబర్కు కాకుండా నిగించి పెళ్లి చేసినప్పుడు మనం ఏదో ఇంకా ఫ్యామిలీని నిరూపించుకోవాలనే ఉద్దేశం కొద్ది అప్పటికే ఆమె ఎంఫార్మెన్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఆమె ఎంఫార్మెన్స్ సర్టిఫికేట్తో ఏం చేస్తాం సార్ అంటే ఇంకేదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఇక్కడనే కరీంనగర్లో మా బ్రదర్ శ్రవణ్ తమ్ముడు ఇక్కడే ఉన్నాడు డిస్ట్రిబ్యూటర్. ఆ తమ్ముతో కలిసి నేను ఇక్కడ కరీంనగర్లో మెడికల్ షాప్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆమె మెడికల్ షాప్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక 6 months ఆమె ఎంఫార్మెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఆ ఎంఫార్మెన్స్ కంప్లీట్ అవడంతోనే బీఫార్మసీ కంప్లీట్ అవుతానే ఎంఫార్మసీ చేస్తుంది. ఎంఫార్మసీ చేస్తూ ఇటు ఫార్మసీ అనేది చూసుకుంటూ ఉంటుంది. నేను కూడా జాబ్ చేస్తూ ఫార్మసీ చూసుకుంటూ ఉంటున్నాను. సో మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ ఒక 6 months నడిచిన తర్వాత ఏమైంది అంటే అనుకోని కారణాల వల్ల మా హాస్పిటల్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. సో క్లోజ్ చేసిన తర్వాత నేను 24 గంటలు ఇదే మెడికల్ షాప్ చూసుకుంటూ ఉంటున్నా. అదే క్రమంగా మా మేడం కూడా ఎంఫార్మసీ కంప్లీట్ అవ్వడంతో నేను కూడా ఏదో ఒక జాబ్ చేయాలి, నేనే డిపెండ్ అవ్వడం నాకు అవసరం లేదు. సో నేనంటే ఏదో నిరూపించుకోవాలి. మా ఫాదర్ కూడా నేను ఏదో ఒక జాబ్ చేయాలనే ఒక ఆలోచన ఉన్నాయి కాబట్టి నేను కూడా ఏదో ఒక జాబ్ చేస్తాననే ఉద్దేశం కొద్ది ఆమెకు సంబంధం లేని ఒక పోలీస్ జాబ్ ఎంచుకుంది. సో అలా పోలీస్ జాబ్ ఎంచుకొని ఆమె పొద్దున ఈవెంట్స్కు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ మెడికల్ షాప్కి వచ్చేది. నేను 24 గంటలు మెడికల్ షాప్లో ఉంటుండే. సో ఇది ఆమె అప్పుడు రన్నింగ్ చేస్తున్నప్పుడు తీసుకున్నది. సో ఇది 7th మేడం, ఈ అమ్మాయి 7th మేడం. సో అప్పుడు మనకు ఫోటోలు ఇంత యూజ్ అవుతుంది అన్న విషయం తెలియదు. సో అమ్మాయి నాతో ఉంది ఆ ఫోటోలు ఎందుకని అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ ఫోటోలో హద్దు తెలుస్తుంది. సో అలా ఆమె జాబ్కు ప్రిపేర్ అవుతూ ఉన్నది. మెడికల్ షాప్ మంచిగా నడుస్తూ ఉన్నది. సో ఇదే క్రమం ఏం జరిగింది సార్ అంటే నాకు ఇష్టమైన వ్యక్తి మా ఫాదర్ మనం దూరం అయిపోయింది. ముక్కలు చేసుకుని చిక్కెను రాశి కన్న తను విత్తన వేసి పెంచాడు ఎదగాలి వృక్షంగా. నువ్వు ఇచ్చిందే తిరిగి వస్తది నాన్నకు ప్రేమయు మరకన్నా. ఇది గుర్తుంచుకొని జీవించు రేపిందొకడికి నాన్న. ఏమిచ్చావని నిందించకురా నాన్న. సో అలా మా నాన్న ఎక్స్పైర్డ్ అయ్యే ఒక 1 week ముందు కూడా మా కోసం కష్టపడ్డాడు. సో అందుకోసం మా ఫాదర్ ఆ టైంలో మా నుంచి దూరవడం వల్ల కొంత డిప్రెషన్కి గురైనా. అదే టైంలో మెడికల్ షాప్ కూడా అంతగా ఏం లాభాలు లేవు, నష్టాలు లేవు. కానీ ఫ్యామిలీ ఉన్నది కాబట్టి మనం మెయింటైన్ చేయాలి. ప్లస్ ఫాదర్ కూడా ఎక్స్పైర్డ్ అయింది కాబట్టి ఒక 6 నెలల వరకు మేము ఏం చేస్తామంటే బయట అప్పులు చేయడం స్టార్ట్ చేస్తాం. దాంతో పాటుగా ఆపులలో లోన్స్ వస్తూ ఉంటుండే. ఆ లోన్స్ 2,000, 3,000 ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ లోన్స్ తీసుకుంటూ మేము లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం. అట్లా మెయింటైన్ చేస్తున్న క్రమంలో ఏమైందంటే సార్ నాకు అటు జాబ్ పోయింది, ఇటు మెడికల్ షాప్లో లేదు, ఇటు మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయ్యాడు. ఈ క్రమంలో ఏం జరిగింది సార్ అంటే ఒక 1 year తర్వాత ఈ 1 year నేను ఏం చేసినా అసలు ఎట్లా బతికినా చూసుకునే లోపే నాకేం జరిగింది సార్ అంటే 18 లక్షలు అప్పయింది. రూపాయి కదా, 2 రూపాయలు కదా సార్, 18 లక్షలు అప్పయింది. సో 18 లక్షలు అప్పు ఎందుకని సార్ అంటే నేను చేసే కథల వల్లనే. దానికి ఎవరు కూడా బాధ్యులు కాదు, నేను చేసుకుని నాకే వచ్చింది. సో అలా 18 లక్షలు అప్పైన తర్వాత నాకున్న ఏకైక దారి ఏంటి అంటే ఏదన్నా జాబ్ చేయాలి. జాబ్ చేస్తే ఈ అప్పు తీరదు, కనీసం ఇంట్రెస్ట్ కూడా నేను పనికిరాను. ఆ సందర్భంలో నాకేమైందంటే మా బామ్మర్ది ఇరాక్లో ఉంటుండే. నువ్వు ఇరాక్ రా బాబా, ఇక్కడికి వస్తే మంచి సాలరీ ఉంటుందని చెప్పిండు. సో అట్లా చెప్పడం వల్ల నేను ఏం చేసినాను సార్ అంటే ఇరాక్ వెళ్ళడం జరిగింది. సో ఆ ఇరాక్ వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళినాను సార్ అంటే నేను సో ఆ స్టేజ్లో అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు కదా సార్, నేను కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అప్పుడు మా మేడం యొక్క ఫీలింగ్ ఏంటంటే ఇది సార్
నేను మాత్రం హ్యాపీగా నవ్వుకుంటున్నా లోపల, నాకు ఎందుకంటే అప్పు తీరాలి. సో అందుకోసం నేను ఎట్లా అయినా సార్ అంటే ఇలా హ్యాపీగా నవ్వుకుంటా పెట్టాను. ఆమె మాత్రం ఫుల్ ఏడిసింది. కానీ ఆ కన్నీటి చుక్క వాళ్ళు ఎప్పుడు తెలిసింది సార్ అంటే మన దేశం నుంచి వెళ్ళి వేరే దేశం పోయి వేరే దేశంలో అడుగు పెట్టిన తర్వాత నాకు ఆ కన్నీటి చుక్క వాళ్ళు అర్థమైంది. ఎందుకు సార్ అంటే నేను పెద్ద జాబ్ కోసం పోలేదు, వర్క్ చేద్దామని పోయినా. నేను పోయిన రూమ్ ఎంత ఉంటుంది సార్ అంటే జస్ట్ ఈ ప్లాట్ఫామ్ అందం ఉంటుంది. సో ఇక్కడనే ఉన్నారు మా ఇద్దరు ఏజెంట్ సార్, ఒకసారి నిల్చండి సార్. సో విషయం ఏంటంటే వాళ్ళని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాను సార్. సో మళ్ళీ తరఫున నేను వెళ్ళినా. సో ఇంకా ఏముంటుంది సార్, ఈ రూమ్లో 20 మంది ఉంటుంది. 20 మంది ఉంటారు. అందులోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, అందులోనే ఫుడ్ తినాలి. సో నేను పోయినా ఇక్కడ నుంచి వేయడం దగ్గర పోయినా మంచి హ్యాపీగా నవ్వుతూ మంచి కొత్త డ్రెస్సులు కొనుక్కొని పోయినా. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈవెన్ నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఐరన్ లేని షెడ్ వేసుకోలేదు. సో అంత అద్భుతంగా ఇక్కడ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అక్కడ పోవడంతోనే ఆ చిన్న రూమ్లో పెట్టారు. నేను పోవడంతోనే నాకు ఇంత పెద్ద షెఫ్ ఇచ్చారు, పల్లెం ఇంత పెద్ద ఉంది. సో అది పోవడంతోనే అన్న ఆకలి అవుతుంది, అన్నం పెడతారు, మంచి అన్నం వేడి అన్నం కావచ్చు అనిపోయాడు. సల్లన్నం ఉన్నది. నెక్స్ట్ పప్పు ఉన్నది. పప్పు ఎట్లున్నదో తెలుసా సార్? పప్పు కనిపిస్తలేదు, పప్పు కనిపిస్తలేదు సార్. నెక్స్ట్ వాష్రూమ్ ఉంది. పల్లెం ఎక్కడ కడుకోవాలని కొడితే అటు అన్నాడు సార్. అది బాత్రూమ్ అన్నది బాత్రూమ్ కావాలంటే అన్న కడుకోవాలన్నాడు. అప్పుడు కన్నీరు చుక్క వాళ్ళే తెలిసింది. అమ్మ తోడు ఎందుకు ఏడ్చినావు అసలు అంటే వాస్తవానికి అర్థం అది. అందుకు అట్లా ఏడ్చినా నేను నవ్వుకుంటా పోయినా. అక్కడ నాకు ఆ వాల్యూ అర్థమైంది. సో అట్లా నేను 3.5 years నేను అక్కడ వర్క్ చేశాను. సో నేను పోయిన జాబ్ వేరు, అక్కడ నాకు వచ్చిన జాబ్ వేరు. సో అది బాగా గాడి ప్లేసో లేకపోతే మా ఫాదర్ వల్ల, మా మదర్ వాళ్ళ ఆశీర్వాదం, లేకపోతే మా మేడం వల్ల పూజలు పురస్కారాల వల్ల నాకు తెలియదు. కానీ నాకు అక్కడ ఒక మంచి జాబ్ వచ్చింది. సో నేను పోయింది క్లినిక్ సెక్షన్ అయినాక నాకు అక్కడ వచ్చింది ఏంటంటే క్యాషియర్ జాబ్ వచ్చింది. సో క్యాషియర్ జాబ్ వచ్చింది. మా బాస్ కూడా చాలా నైస్ పర్సన్. సో మా బాస్ అంటే అసలు బాస్ లేకుండా ఉండకపోతుంది, యాజ్ ఎ ఫ్రెండ్ ఉంటుండే. అలా 3.5 years ఉన్న ఫస్ట్ నేను అందులో స్టార్ట్ అయినప్పుడు నా సాలరీ $300. సో నా వర్క్ చూసి అంటే మనం చేసిన వర్క్ ఎక్కడైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను ఫోటోషాప్ చేసుకున్నప్పుడు నాకు సిస్టమ్ వచ్చు, నేను హాస్పిటల్ వేస్తున్నప్పుడు నాకు సిస్టమ్ వచ్చు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా బాస్లో ఉన్న సిస్టమ్కి ఒక చిన్న ప్రాబ్లం రావడం వల్ల ఆ సిస్టమ్ ప్రాబ్లం నేను క్లియర్ చేసేటట్టు. నేను ఎందుకు క్లియర్ చేసినాను సార్ అంటే నాకు వచ్చి కావాలి. సో నేను ఆ వర్క్ క్లియర్ చేయడంతోనే నన్ను ఏం చేసిందంటే నువ్వు క్లీనర్ కాదు, నువ్వు క్యాషియర్ అన్నాడు. సో ఇమీడియట్గా నేను క్లీనర్ నుంచి క్యాషియర్గా పోయినా సార్ నాకు $300 నుంచి స్టార్ట్ అవుతుంది. 3 monthsలో నేను $650కి వెళ్ళాను. సో $650 అంటే సూపర్ ఇన్కమ్. అంటే 40,000 ఏమో వస్తుండే. అప్పుడు డాలర్ రేట్ వచ్చేసి 70 to 73 రూపీస్ ఉంటా ఉంటుండే. సో దాంతోపాటుగా మా బాస్ నాకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా టిప్స్ ఇస్తుండే బాస్. ఎందుకంటే నేను ఒక సింగిల్ రూపాయి అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక సింగిల్ రూపాయి కూడా క్యాష్ అకౌంట్ నుంచి నేను తక్కువ ఇచ్చేవాడిని. అది కేసు ఒక రూపాయి తక్కువ వచ్చినా నా జేబులో నుంచి తీసి ఇచ్చేవాడిని. సో అదంతా కూడా మా బాస్ సీసీ కెమెరాలో చెక్ చేసి నేను ఒక రూపాయి తక్కువ వచ్చినా కనిపిస్తున్నానే ఉద్దేశం ఉంది. నన్ను ఎక్కువ బిల్లు చేసి అతని ఫ్యామిలీలో నన్ను ఒక్కలాగా చూసుకొని ఆయన చిన్న ఫుడ్ నాకు పెట్టుకో మిగిలిన ఫుడ్ అక్కడ నేను మా ఇండియా రెస్టారెంట్ ఫుడ్ కూడా అక్కడ చూపించాను. సో అట్లా నేను 3.5 years అక్కడ ఇరాక్లో వర్క్ చేశాను. 3.5 yearsలో 18 లక్షల అప్పు ప్లస్ వాటికి ఇంట్రెస్ట్ కలుపుకొని 25 లక్షలు అప్పు పెట్టుకున్నాను సార్. క్లియర్. 3.5 years ఏడ్చినాము, మగ్గినాము, రాత్రి 2, 3, 4 దాకా ఫోన్ మాట్లాడినాం. నాకు అక్కడ 2 అంటే ఇక్కడ మాకు 5:30. ఆ టైంలో కూడా మేము ఫోన్ మాట్లాడుకుంటాం, ఎట్లా బతుకుదాం ఏంటి. సో మమ్మల్ని ఎవరైతే నమ్మి అప్పించే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క రూపాయితో పాటుగా మేము చెల్లించి అప్పు తెరుకోగలిగాం. సో అట్లా 3.5 years తర్వాత ఫస్ట్ కరోనా వచ్చింది. ఫస్ట్ కరోనా ఏంటంటే మీ వైఫ్ని ఇక్కడికే తీసుకొచ్చుకో, నువ్వు ఇండియా పోవడానికి, ఇండియా పోతే రావు ఇలాంటి నాకు దొరకడానికి ఉద్దేశంలో మీ వైఫ్ని తీసుకొచ్చుకోవడానికి చెప్పాడు. కానీ నేను తీసుకొచ్చుకున్నామనే క్రమం ఏమన్నంటే ఫస్ట్ కరోనా వచ్చింది, విజాలు ఆపాయి. సో విజాలు స్టాప్ అయిన తర్వాత ఒక 1 month గ్యాప్ వచ్చింది. మళ్ళీ ప్లాన్ చేసిన క్రమంలో మళ్ళీ సెకండ్ కరోనా వచ్చింది. సో 2 సార్లు నేను ఫెయిల్ అయిన తర్వాత థర్డ్ టైం అవకాశం వచ్చినప్పుడు ఇక నేను ఆమెను ఇంటికి తీసుకొచ్చుకున్నాను కాదు, ఒకసారి పోయి ఒక 1 week ఉండి మా వైఫ్ తీసుకొని ఇస్తా. అయితే మా వైఫ్ తీసుకొచ్చుకోవడానికి రీజన్ ఏంటి సార్ అంటే ఇద్దరికి కలిపి 2 లక్షల ప్యాకేజ్ ఇస్తాను సార్. సో 2 లక్షల ప్యాకేజ్ ఇస్తా అన్నప్పుడు మనం ఏమనుకుంటాం సార్, ఈజీగా పోతాం కదా, ఓ 2 సంవత్సరాలు ఉండాలి, 4 కార్లు ఉండాలి, ఒక కారు ఉండాలి, తిరగాలి, ఇది గోల్. సో అట్లా నేను వచ్చే క్రమంలో ఒక 1 week ముందే జరిగిందంటే ఆ లోపు మా బ్రదర్ కంగన్లోకి వచ్చింది. కంగన్లోకి వచ్చి ఇట్లా కంగన్ వాటర్ ఒక మంచి మిషన్ ఆర్డర్ తీసుకుని నేను మిషన్ తీసుకుంటా, నాకు కొన్ని అమౌంట్ కావాలి, నువ్వు కొన్ని అమౌంట్ చూడమని చెప్పింది. సో ఏంటన్నా ఏం చేస్తున్నా అంటే దీని పరిస్థితి అన్నాడు.
ఇవన్నీ మొత్తం ఇచ్చారు. నేను తోపు తురుము తుఫాను. ఓకేనా? మెడికల్ షాప్ పెట్టినా, ల్యాబ్లో పని చేసిన, ప్రతి ఒక్క వర్క్ చేసిన వాటర్కి 3 లక్షలు అయితే ఇంకొకటి టోపీ పెడతాను, ఆ పని బంద్ చేయన్నా ఇంకో పని చేసుకోమని చెప్పిన. సో అట్లా చెప్పిన ప్రసాద్ సార్. సో ప్రసాద్ సార్ అట్లా చెప్పిన తర్వాత 1 వీక్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఒక రోజు ఆల్రెడీ మా బ్రదర్ తీసుకుని ఏం చేస్తుంది అనుకున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే నాకు తెలియదు కదా, డెమో తెలియదు, బిజినెస్ ప్లాన్ తెలియదు, దీని వర్క్ తెలియదు. సో మా బ్రదర్ ఆల్రెడీ పర్చేజ్ చేసిండు. సో అట్లా ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ డెమో నేను మా అన్నయ్య వాళ్ళ పెళ్లి స్టేషన్ రోజున అక్కడ జ్యోతిరెడ్డి మేడం డెమో చెప్పారు. సో డెమో చెప్పినప్పుడు ఏమనిపించింది అంటే, ముచ్చడికి సంచులు పట్టుకొని తిరుగు మనకు కాదు అంటే ఇది తెలియదు కదా సార్ నాకు అప్పటి వరకు ఇది పైన సబ్జెక్ట్ లేదు. సో ఇప్పుడు మీరు కూడా గంత కదా సార్, మీరు ఎవరన్నా అన్న ఒక మీటింగ్ ఉంది, నా పెళ్లి స్టేషన్ ఉంది, మీరు రాలంటే వచ్చిన వాళ్ళు ఎంతమంది సార్? ఒక్కరు ఉండరు. దండం పెట్టి దయ్యా అక్క రాయే చెల్లె రాయే అంటే వచ్చిన రాలేదా? మా ఊళ్ళో రాయే అక్కడ ఉన్నాడు మా రాంబాబు, రాయే 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 అంటే వచ్చింది. ఇంకొక బాగున్నాడు. ఆ బాగా ఫీలింగ్ ఏంటంటే, వీడు ఈవెంట్కి రమ్మంటాడు, ఈవెంట్కి ఒక మిషన్ ఉంటుంది, నేను రా మా వజ్రాకలు హస్బెండ్ బాగా. సో బాగా ఇదే ఫీలింగ్, నేను ఈవెంట్కి వస్తే మిషన్ కొంటా, నేను ఈవెంట్కి వస్తాడు 3 లక్షలు పెట్టుకొస్తాను మిషన్ కొంటాను. సో అట్లా మేము చేసి 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 లాస్ట్కి ఎక్కడికి వచ్చిందంటే, మా స్పీచ్ ఉంటుంది, మా ముచ్చటి కూర అంటే వచ్చింది. ముచ్చటిన్నర కదా మిషన్ కొంటాడు, ఇది మాత్రం వస్తుంది. సో అట్లా మేము ఫస్ట్ డెమో అయిన తర్వాత ఏం జరిగింది సార్ అంటే, సో మేము ఫస్ట్ డెమో అయినా నెక్స్ట్ ఏమైనా జరిగితే త్రిపురెడ్డి సార్ వాళ్ళ 5 years సెలబ్రేషన్స్ అయినాయి ఇక్కడనే శ్రద్ధ అయిందో. సో ఆ సెలబ్రేషన్స్కి వెళ్ళినా 6 సెలబ్రేషన్స్కి వెళ్ళినాం. ఆ 6 సెలబ్రేషన్కి వెళ్ళినప్పుడు డెమో ఉంది, బిజినెస్ ప్లాన్ ఉంది, అన్నగా రమేశారు స్టోరీ ఉంది. సో డెమో అయినాసేపు ఏమనిపించింది అంటే, డెమో నాకు సూపర్ అనిపించింది. అబ్బాయి నాకు తెలియదు లేకపోతే వేరే నీళ్ళ, ఎందుకంటే నా దగ్గర 20 పైసలు ఉన్నాయి, మిషన్ నీళ్ళు అనుకున్నా, కానీ బయట చెప్పాలి, ఎందుకంటే ముందు వచ్చాను. సో డెమో అయినప్పుడు అట్లా అనిపించింది. బిజినెస్ ప్లాన్ అయినప్పుడు మా మేడంకి ఏమనిపించింది అంటే, నువ్వు ఇరాక్ పోతే వే ఖర్చు అప్పులు ఎట్లా ఉంటే నువ్వు వాయు పిల్లగాని కాదు బిడ్డ, నువ్వు ఊరంతా పైసలు సంపాదించరా, ఇక్కడనే ఇదే బిజినెస్ చేసుకుంటా, 13,000, 20,000, 39,000, 52,000, 60,000, 70,000 సంపాదించావు, నువ్వు ఇక్కడనే ఉండు అని కూడా ఆ కొడుకు ఏమైందంటే కొద్దిగానే స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడైతే పింకు బిగ్ ఆర్గనైజేషన్ కాడ అన్నమే రమేష్ సార్ స్టేజ్ ఎక్కిండో, ఆ సారా చిక్కడ స్టోరీ ఎక్కితే ఆ ఊగుతాను, మనదే చెప్తాను. అరే మనదే ఆయన స్టోరీ, అరే సార్ లవ్ మ్యారేజ్, మన లవ్ మ్యారేజ్, సార్ బంగారం చేయలే, నువ్వు బంగారం చేయలే, ఇదే కోసం స్టార్ట్ అయింది. సత్య సార్ బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు కొద్దిగా స్టార్ట్ అయింది. అన్నవే రమేష్ సార్ వచ్చేసరికి నా నడు మొత్తం నిజం సార్ అది. సో ఇంటికి వచ్చిన పొడవడం స్టార్ట్ చేసింది. అట్లా పొడవడం స్టార్ట్ చేయడంతోనే మన దగ్గర ఇలాంటి డబ్బులు ఉన్నాయి, నో ప్రాబ్లం తీసుకున్నా, మనం బయట పోయాల్సిన బిజినెస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం కొద్ది సరే ఫస్ట్ డివైస్ తీసుకున్నాం. సో నేను ఫస్ట్ డివైస్ జస్ట్ టైం పాస్ మాత్రమే తీసుకున్నాను. వాటర్ పైన నమ్మకం లేదు, బిజినెస్ పైన నమ్మకం లేదు, ఇది ఒరిజినాలిటీ. సో డివైస్ తీసుకున్న తర్వాత సట్ల సార్ పోవడం స్టార్ట్ చేసింది, బిజినెస్ చేయి. సో బిజినెస్ చేయాలని నన్ను ప్రమోట్ అంటే మీన్స్ పొడవడం అంటే మీరు తప్పు అనుకోకండి సార్, మంచి మాటలు వద్దాం, బిజినెస్ చేసుకుందాం సార్ అని చెప్పే క్రమంగా, ఓకే సార్ కోసం ఒక సేల్ ఇద్దాం, మనకు పెద్ద తోపుతున్నాం కదా, సార్ వాళ్ళు తెలియదు అప్పటికి మనకు, సార్ కోసం సేల్ ఇద్దాం అనే ఉద్దేశం కొద్ది ఒక 1 week సార్ నేను ఫస్ట్ సేల్ కొట్టి. సో నా 1 year సెలబ్రేషన్స్. సో నేను సో ల్యాగ్ అయితే కొంచెం తొందరగా క్లోజ్ చేద్దాం. సో అట్లా 1 year సెలబ్రేషన్ అయిన తర్వాత 7 days నేను ఫస్ట్ సేల్ కూడా చేస్తాను. సో ఈ ఫస్ట్ సేల్ అవడంతో నెక్స్ట్ ఏం చేసినాను సార్ అంటే, ఒక తామతిమ్మ సార్ ఈవెంట్ జరిగింది. సో దానికి నన్ను ఈవెంట్ తీసుకెళ్ళడం జరిగాను. దానికి టికెట్ సగతిమ్మ సార్ ఉన్నాడు, నేను పైసలు పెట్టుకోలేదు. సో ఈవెంట్ కన్నా నేను పోవడంతో పాటు ఒక 3 తీసుకపోయినా. సో నెక్స్ట్ అక్కడ వరంగల్ తామతిమ్మ ఈవెంట్ అయిన తర్వాత నెక్స్ట్ నాకు సేల్ క్లోజ్ అయ్యింది. వితిన్ 1 monthలో 2 సేల్స్ క్లోజ్ చేసుకున్నాం. సూపర్ అక్కడ టైం పాస్. సో 2 సేల్స్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఏమైంది అని అంటే, మా స్పాన్సర్లతో అప్లైనర్లతో డెమోలు స్టార్ట్ చేయించుకున్నా, చెప్పిస్తా ఉన్నా. ఎందుకంటే జస్ట్ మా వైఫ్ ఫోర్స్ వాళ్ళనే చెయ్యి అన్న ఫోర్స్ వాళ్ళని నేను అవి పెట్టిస్తున్నా. కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. బయట దోసం పోతే 2 లక్షలు వస్తాయి, ఇక్కడ 13,000 వస్తాయి. ఏం కోరుకుంటాం సార్ మనం? 2 లక్షలు కోరుకుంటాం కదా సార్.
సో నేను అందుకోసమే అడ్డమైన ఉద్దేశంతో ఈ డెమోస్ అన్ని కూడా కండక్ట్ చేస్తా ఉన్నా, కాకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అదే క్రమంలో ఏం జరిగింది సార్ అంటే నాకు ఒక సంఘటన అంటే సదానికి ఇక పేరు చెప్పుకోలేను. సో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. మా మేడం ఒక మేజర్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది. సో ఆమెకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆమె సిక్ అయింది. సో ఆమె నేను ఒక్కటినే ఉన్నా, ఎందుకున్నా అంటే ఎవరితో నేను కనెక్ట్ కాలేకపోయినా. ఎందుకు కనెక్ట్ కాలేకపోయినా అంటే నేను మళ్ళీ బయట దేశం పోగా 2 లక్షలు సంపాదిస్తాను, నాకు ఎవరితోనే అవసరం లేదు అనుకో నేను ఒక్కడే ఉన్నా. అదే ప్రాబ్లం రావడం వల్ల నాతో పాటుగా ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. సో మా మేడం వాళ్ళ రిలేషన్ అందరూ వచ్చారు, కానీ ఆమెను చూడడానికే వచ్చారు తప్ప నాతోనే చాలా తక్కువ పర్సెంటేజ్లో మాట్లాడారు. ఆ రోజు నా పరిస్థితి. సో ఇది సార్ అప్పటి వరకు నేను ఏంటంటే ఇంకా కంగన్ వాటర్లో 9.5 pH వాటర్ అనేది తాగియాలి. ఓన్లీ క్లీన్ వాటర్ తాగించిన, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను తురుము నేను బయోటెక్నాలజీ ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్ ఎంఎడ్ చేసుకున్న గంట pH తాగడం మంచిది కాదు అనే ఉద్దేశం కొద్ది క్లీన్ వాటర్ తాగిన. కానీ అక్కడికి వచ్చిన తర్వాత సత్యసారి కానీ దిబ్బసారి కానీ నువ్వు 9.5 వాటర్ తాగి నీకు మంచి రిజల్ట్ ఉందని చెప్పడం వల్ల నేను 9.5 pH వాటర్ తాగించిన. సో అప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు రికవరీ కానీ మినిమం 6 months లేదా 1 year ఇంకెక్కువ టైం పట్టవచ్చు, కానీ తొందరగా రికవరీ కాదు అని చెప్పి. కానీ అప్పుడు నేను 9.5 వాటర్ తాగించిన ప్లస్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నాకు నా అదృష్టం ఏందో తెలియదు, కానీ దేవుని దయవలన, మా పేరెంట్స్ దయవలన, లేకపోతే మా మేడం దయవలన జస్ట్ ఒక 1 week రికవర్ అయింది. నేను 6 months 1 year అవుతాం అనుకున్న ఆమె జస్ట్ 1 week నాకు రికవర్ అవ్వడం వల్ల నేను ఫుల్ హ్యాపీ అయినా. అప్పుడే నేను ఒక్కటే ఫిక్స్ అయినా సార్ మైండ్లో, ఇరాక్ లేదు, దుబాయ్ లేదు, ఏది లేదు, చేత కంగన్ బిజినెస్ లేవాలి, లేకపోతే లేదు. సో నేను అట్లా ఫిక్స్ అయినా సార్. ఎప్పుడైతే నేను ఫిక్స్ అయ్యానో సో నేను అట్లా కంగన్ వాటర్ బిజినెస్ చేద్దామని అప్పుడు ఫిక్స్ అయ్యాను సార్. అప్పటిదాకా నేను మామూలుగా వర్క్ చేసిన. సో ఎప్పుడైతే నేను ఫుల్ టైమ్గా వర్క్ చేద్దామని ఫ్యామిలీ ఐడియాని ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. సో ఫ్యామిలీ ఐడియా అంటే ఐడియా ఉందా సార్? సెకండ్ ఐడి. సో ఒక ఐడి మీద బిజినెస్ చేయడం వల్ల సింగిల్ ఇన్కమ్ ఉంటుంది, కానీ డబుల్ ఐడి మీద చేయడం వల్ల డబుల్ ఇన్కమ్ ఉంటుంది. అంటే రెండు ఐడియాల మీద ఇన్కమ్ రావడం వల్ల ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి సింపుల్ సార్, ఒక ఫంక్షన్ మనం ప్లేట్ పట్టుకొని పోయినాము అంటే ఒక్క లడ్డు వేసే కూడా 2 లడ్డులు పట్టాడు. పెళ్ళి ఒకటే, ప్లేట్ ఒకటే, లడ్డు మాత్రం 2. సూపర్ అక్క. ఎందుకంటే నేను బలంగా ఫిక్స్ అయినా, నా ఇంట్లోనే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నేనే సర్వస్వం అనుకున్నామే, నాకు రికవర్ అయింది. సో అలా రికవర్ అయిన తర్వాత నేను ఐడి చేసుకున్నాను సార్. ఇది నాకు 2 years సెలబ్రేషన్, నాకు జరిగిన 2 years సెలబ్రేషన్స్. ఓకే, నో ప్రాబ్లం సార్. సో అప్పుడు నేను 100% బిలీవ్ అయినా. సో అప్పటిదాకా నేను స్పాన్సర్లతోనే సార్ 5 months. సో అట్లా నేను ఫిక్స్ అయినాను. ఫిక్స్ అయిన తర్వాత అప్పటి వరకు స్పాన్సర్లు వాళ్ళందరితో నేను డెమో చేయించుకుంటూ ఉంటున్నా. కానీ ఎక్కువ రీచ్ కావాలి. మనం ఏం చేసినా 100% చేస్తాం. పొల్లబట్టడానికి 100% చేసినా వచ్చేయాలి, 100% చేసినా పొల్లబట్టదు. మరి ఇక్కడ సక్సెస్ కావాలంటే కూడా 100% చేయాలి. సో 100% చేయాలి, చేయాలని ఫిక్స్ అయినా కాబట్టి డెమో నేర్చుకోవడం జరిగింది. సో నా ఓన్ నేను డెమో నేర్చుకోలేదు, మా మేడం ఫస్ట్ నేర్చుకుంది. రోజు 4 సార్లు నాకు డెమో చెప్పింది. సో ఆమె రోజుకు 4 సార్లు నాకు డెమో చెప్పడం వల్ల నాకు డెమో వచ్చింది. నేను పర్సనల్గా డెమో నేర్చుకోలేదు, ఆమె నాకు డెమో చెప్పడం నేను వినడం వల్ల నేను డెమో నేర్చుకున్నాను. సార్ నేను ఎప్పుడైతే డెమో నేర్చుకున్నానో నేను మార్కెట్కి వెళ్ళి పనిచేయడం స్టార్ట్ చేసిన. ఇది నా ఫస్ట్ డెమో చెప్పడంలో ఉంటాడు. సో నేను అప్పటి వరకు నా దగ్గర వెహికల్ లేదు, ఓన్లీ 2 wheeler ఉంది. ఎందుకంటే అప్పటి వరకు నా దగ్గర ఉన్న పైసలు అయిపోయినాయి. ఇరాక్ పైసలు కాదు, ఇండియా పైసలు స్టార్ట్ అయ్యాయి. సో ఇండియా పైసల కోసం నేను బిజినెస్ స్టార్ట్ చేసిన, బండి పైన వర్క్ చేస్తూ ఉన్నాం. సో ఈ పల్సర్ బైక్ పైన మేము వరంగల్ పోయినాం, నిర్మల్ పోయినాం, కానపూర్ పోయినాం, హైదరాబాద్ పోయినాం. ఇవన్నీ డెమోలు కూడా నేను బైక్ పైన వెళ్ళాం. ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కూడా బైక్ పైన వెళ్ళి ఇన్స్టాలేషన్ చేసినాం. సో ఇలా ఇన్స్టాలేషన్ చేసి వర్క్ చేస్తున్న క్రమంలో ఏమైనా సార్ అంటే నేను ఇమీడియట్గా 3 అచీవ్ అయినా 10 sales. అట్లా 3 years సెలబ్రేషన్ తర్వాత నా టీం అనేది 10 మంది కంటే ఎక్కువ అయింది. నేను ఇంకా రీచ్ కావాలి, జనం అంటే మీన్స్ నా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ, నన్ను నమ్మి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను న్యాయం చేయాలి, వారికి డెమో కూడా టైం పొందాలనే ఉద్దేశం కొద్ది, పల్సర్ పండుగ తిరుగుతుంది అందరికీ ఉద్దేశం కొద్ది నా బిజినెస్ డెవలప్మెంట్ కోసం నేను ఓన్గా వెహికల్ పర్చేజ్ చేయడం జరిగింది.
పర్చేజ్ చేయడానికి పోతే నా ఫ్యామిలీ కోసం నేను తిరగడం కోసం కాదు, మన నిజంగా నువ్వు బిజినెస్ కోసం యూజ్ చేసిన ఈ వెహికల్ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ వెహికల్స్ వర్క్ చేస్తున్నా. సో ఇలా వర్క్ చేస్తున్న క్రమంలో ఒకసారి ఏమైంది సార్ అంటే పింక్ బిగ్ ఆర్గనైజేషన్ యానివర్సరీ జరిగింది ఆగస్టు 4th ఈవెంట్. దానికి వచ్చేసి ఒక్క టికెట్ ప్రైస్ వచ్చేసి 2000. సో ఎర్లీ బర్డ్ 2000, ఎర్లీ బర్డ్ తర్వాత 2500. ఎర్లీ బర్డ్ అప్పుడు నేను టికెట్స్ తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర సఫిషియెంట్ ఇన్కమ్ లేకపోవడం, అంటే ఇన్కమ్ మీన్స్ అమౌంట్ దగ్గర లేకపోవడం వల్ల నేను ఆఫ్టర్ ఎర్లీ బర్డ్ తర్వాత తీసుకున్న ఒక్క టికెట్ వచ్చేసి 2500 పెట్టి టికెట్ పర్చేజ్ చేసినాం. సో అట్లా మేము ఎంతమంది సార్ అంటే 22 మంది మేము ఈ ఈవెంట్ విత్ బస్సు దొరికాయి. సో అలా 2500 ఉపయోగం పెట్టుకొని తీసుకొని పోయినా అందులో నా పర్సనల్గా నేను 6 మెంబర్స్ ప్రాస్పెక్ట్లను తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ 6 మంది ప్రాస్పెక్ట్లో 4 సేల్స్ క్లోజ్ అయ్యాయి. ఎంత సూపర్ సార్. అప్పటికి నేను ఏంటి సార్ 3 ఒక్క సేల్కి 39,000 రావడానికి నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అని సార్. ఈవెంట్కి వెళ్ళడం, ఆ సేల్స్ క్లోజ్ అవ్వడం, నేను కారు కూడా వర్క్ చేయడం వల్ల నేను 3 years నుంచి 4 year పొజిషన్కి వచ్చేవాడిని. 21 సేల్తో నేను 4 year అచీవ్ అయ్యాను. సో 4 year అచీవ్ అయిన తర్వాత ఇంకొంచెం వర్క్ అనేది జరిగింది. సో అలా వర్క్ పెరగడం వల్ల ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేయడం జరిగింది. సో ఇవైతే ఏవైతే ఇక్కడ మీకు మేము సేల్ ఇస్తున్నాయో సార్ ఇవన్నీ కూడా నా బ్రాంచెస్. సో అన్ని జిల్లాలో నా తరఫున డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో అంతా కూడా నా ఫ్యామిలీ. సో అట్లా నేను వర్క్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో బూట్ క్యాంప్ పెట్టిన మా స్పాన్సర్ సహాయంతో. సో నేను ఏం చేసేవాడిని అంటే సార్ సింపుల్, మా స్పాన్సర్ ఎవరైనా పెట్టిందంటే అందులో ఎక్కువ మందిని అదే ఉంటాను, అది నా స్వార్థం. సో అందరూ తెలుసు టీమ్ H2O నుంచి ఏదైనా ఈవెంట్ జరిగిందంటే కొత్తూరు బ్రదర్స్ ఎక్కువ ఉంటుంది. అది నేను ఆయనను టికెట్ తక్కువ ఆడుకుంటానా, బదిలాడుకుంటానా, ఈ ఇన్వెస్ట్మెంట్ పెడతానా సెకండరీ, కానీ నా టీం ఎక్కువ కూర్చోవాలనే స్వార్థం నాకు ఉంటుంది. సో అట్లా బూట్ క్యాంపులో మేము ఎక్కువ ఉండేవాళ్ళం. దాంతోపాటుగా మాకు ఎప్పుడు ఈ బిజినెస్, పైసలు, ఈ దిమ్ములు ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు మాకు సార్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెడతారు. సో లాస్ట్ ఒక 3 months బ్యాక్ మేము నంది మండలం పోయినా, నంది మేడం వెళ్ళేటప్పుడు మేము బస్సులో పోయినాం. జస్ట్ సెలబ్రేషన్ ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే పోయినాం. అప్పుడు బస్సులో పోయినా సార్ ఎంజాయ్ చేస్తున్నాం. కలిసి ఉన్న సినిమా అనుకుంటారు కదా. సో అట్లా మేము ఆ ఈవెంట్కి వెళ్ళాం. నెక్స్ట్ లాస్ట్ మంత్ అన్నదుర్గ సార్ ఈవెంట్కి కూడా వెళ్ళాం. సారీ అది ఈవెంట్స్ అయితే దాంతోపాటుగా సార్ స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ పెట్టిన ఆ ఈవెంట్కి వెళ్ళాం. ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు 2 కప్పులు మా ఈవెంట్ తీసుకొచ్చింది మంచిగా. సో ప్రౌడ్ మూమెంట్ నాకు. సో అట్లా ఎక్కడ ఈవెంట్ కానీ ఎక్కడ ఏదైనా యాక్టివిటీ కానీ డెఫినెట్గా మేము ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా మా టీంకి వచ్చింది, మంచిర్యాల మహేష్ సార్కి వచ్చింది. సూపర్ సార్. సో అట్లా చేస్తున్నాం. దాంతోపాటు ఉమెన్స్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటూ ఉంటాం. ఏ ఈవెంట్స్ అయినా ఖచ్చితంగా మేము సెలబ్రేషన్ చేసుకుంటాం. సో ఇలా చేస్తున్న క్రమంలో నాకు జరిగింది ఏంటి సార్ అంటే నేను ఇప్పుడున్న పొజిషన్ 5 year పొజిషన్ వచ్చాను. సో ఈ 5 year పొజిషన్ వచ్చిన తర్వాత లాస్ట్ 15 days బ్యాక్ నాకు ఒక ఫెలిసిటేషన్ చేశారు సార్. సార్ ఎవరు సార్ చూసాను మాట్లాడారు సార్. సూపర్ కదా. సో మామూలుగా మనకు ఎప్పుడైనా సెలబ్రేషన్స్ అవుతాయి. సో సార్ వాళ్ళు అచీవ్మెంట్ అయిన వాళ్ళకి చేస్తారు, ఈసారి కూడా మాకు చేసారు. కానీ ఈసారి జరిగిన మూమెంట్ నాకేం సార్ అంటే ఎప్పుడైనా స్టేజ్ పైనకి వెళ్ళేటప్పుడు సాంగ్స్ పెడతారు, ఎక్కువ మ్యూజిక్ ఉంటుంది. ఈసారి కూడా సాంగ్ పెడతారు, మ్యూజిక్ ఉంది. దాంతో పాటుగా మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ అరుపులు నా చెబుతుంది. ఎంత హ్యాపీ మూమెంట్ అంటే అది. సో ఈరోజు అందరూ మంచిగా ఫుడ్ తీసుకున్నాం కదా. స్వీట్ ఎట్లుంది? సూపరా.
సో కంగన్ ఈవెంట్ ఎక్కడ జరిగినా మేజర్ ఈవెంట్లలో స్వీట్ పెట్టరు. ఎందుకు అంటే నిద్రపోతారు. కానీ స్వీట్ పెట్టిన బాగుందా? ఆ స్వీట్ ఎందుకు పెట్టిన తెలుసా సార్? ఇక్కడ వచ్చిన అరుపులకే ఆ స్వీట్. మా దిక్కు కూడా అందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీ అయిపోవాలనే ఉద్దేశం కొద్ది ఆ అరుపులకు కాదు నేను నా తరపు నుంచి స్వీట్ పెట్టిన. సూపరా? సూపర్, థ్యాంక్ యూ సార్. సో నేను పల్లె పైసలు వచ్చేవాడినా ఇదంతా కూడా నా టీం. ఐ లవ్ మై టీం. అసలు ఈ టీం లేకపోతే నేను లేను, టీం ఉంటేనే నేను. సో నాకున్న అదృష్టం ఏంటంటే నా టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా యంగెస్ట్ పీపుల్. టోటల్ ఎల్లో ఎంత బాగా కూడా బాగా గొప్ప కావాలన్నారు కదా, అప్పుడే మా డిస్ట్రిక్ట్ కూడా వచ్చాయి. అప్పుడు నాయన కొడతారు, నాకు కొడుతుంది. సో అట్లా నా టీమే నా బలం, నా టీం లేకపోతే నేను లేను. సో థ్యాంక్ యూ. సో ఇది మా బ్రదర్స్. సో దీనికి ఒక సాంగ్ ఉంటుంది. నువ్వు పెంచిన వీళ్ళ పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోనే నిన్ను మించగలనా? ఏ పుణ్యం చేశాను నేను ఈ స్నేహము పొందాను. సో ఈరోజు మా ఓన్ బ్రదర్ సినిమా సతీసారు ఉంటాడు కానీ ఆ రోజు తెలిసేసినప్పుడు లేడీ వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా పోదామని చూస్తుంటే సార్ ఉన్నాడు కొద్దిగా, మా ఫోటో కావాలి. సో నిజంగా వెళ్ళి నా బ్రదర్స్ అమ్మే సార్, నా ఫోన్లో కూడా సతీష్ సార్ ఉన్నది, తిరుపతి సార్ ఉన్నాడు, సట్ల తిరుపతి సార్ అని ఉండదు, సట్ల తిరుపతి అన్న ఉంటుంది, తిరుపతి రెడ్డి అన్న ఉంటుంది, సత్యరెడ్డి సార్ అన్న ఉంటుంది. సో నాకు వాళ్ళందరూ బ్రదర్స్. అన్న నాకు ఇది కావాలి అంటే ఖచ్చితంగా నేను ముందుకు అని చెప్పేది. ఇది ఈ 5 year సెలబ్రేషన్స్ కూడా నాంది పలికింది ఫస్ట్ తిరుపతి రెడ్డి సార్. 5 year సెలబ్రేషన్ పెట్టుకో, భయపడకు, నేను ఉన్నాను ధైర్యం ఇచ్చాడు. సతీష్ సట్ల తిరుపతి అన్న కూడా ఆ రోజు అక్కడే ఉన్నాం. జస్ట్ ఒక చిన్న పునాదితో స్టార్ట్ అయ్యి ఈరోజు నేను ఇంత పెద్ద ఈవెంట్ చేయగలను. సో దాంతో వీళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటా. సో దాంతో పాటుగా నేను ఎంత సక్సెస్ కావడానికి నా టీం, నా అప్లైనర్ ఎంతైతే నాకు సపోర్ట్ చేసిందో ఈ పొజిషన్లో ఇంత మాట్లాడడానికి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ నా వెన్ను చూసా, నా హార్ట్ 100% సార్. అది ఓపెన్ సీక్రెట్, అందరికీ ఉంటుంది. కొందరు చెప్పుకోలేరు, నేను చెప్పుకుంటా అంతే. ఓకేనా? ఎవరి బయట వాళ్ళకి అభిమానం ఉంటుంది. కాకపోతే వాళ్ళకున్న పరిస్థితుల వల్ల, పనుల వల్ల కొందరు ఎక్స్పోజ్ అంటే బయటకు చెప్పుకోలేకపోతారు. కానీ నాకు ఆ ఫ్రీడమ్ ఉన్నది. ఎందుకు ఫ్రీడమ్ ఉన్నది సార్ అంటే నాకు అంత ఫ్రీడమ్ ఎవరిచ్చారంటే నాకు అయ్యని ఇచ్చారు. సో అట్లా నేను డెవలప్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా మేడం. సో మా మేడం కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది. ఒకసారి మేడం ప్లీజ్ వెల్కమ్. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓకే, మైసెల్ఫ్ కొత్త విషయాలంటే విషయం సో నా పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు జీవితాంతం నేను రుణపడి ఉంటాను. జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే నాకు 2 తమ్ముళ్ళు, నేను ఒకదాన్ని, నాకు 2 తమ్ముళ్ళు. అలాగే వీళ్ళు కూడా నాకు ప్రతి విషయంలో తోడుంటారు. థ్యాంక్ యూ మై బ్రదర్స్. అలాగే నా లైఫ్లో మెయిన్ పిల్లర్ వచ్చేసి మా సార్. సో థ్యాంక్ యూ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మసీ. సో నా చదువు కంప్లీట్ కావాలని ఏదో ఒక జాబ్ చేయాలని ఆలోచనతో నాకు సంబంధం లేని కేటగిరీని ఎంచుకోవడం జరిగింది. అది పోలీస్ జాబ్స్. దానికి నేను ఇక్కడ లోకల్లో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది, దాంట్లో కోచింగ్ తీసుకున్నా. అలా నేను చాలా కష్టపడ్డా. ఒక్కో రోజు ప్రాక్టీస్ పోయాల్సి నాకు ఇంట్లో వర్క్ చేసుకోవడానికి కూడా ఓపిక ఉండకపోయేది. అంత కష్టపడ్డా, అయినా కూడా నాకు రిజల్ట్ రాలేదు. సో అట్లా 2 times అటెంప్ట్ చేస్తే 2 times అటెంప్ట్ చేస్తే 2 marks ఉంటే 2 times ఫెయిల్ అయినా. ఆ ప్రెషర్ ఎట్లుంటే సార్ మామూలుగా ఉండదు. సో అట్లా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను.
అయినా కూడా మా సార్ నాకు తోడుండు, నువ్వు నీకు ఇంకా ఫ్యూచర్ ఉంది, మంచి ఆప్షన్ ఏదో రాబోతుంది అని తను ఇంకా నన్ను సపోర్ట్ చేయడం జరిగింది. అలా నేను అక్కడే ఆగలేదు. సో తను ఇలా ధైర్యం చెప్పడం జరిగింది నాకు. ఫెయిల్ అవ్వాలి, చదువులో ఫెయిల్ అవ్వాలి, వ్యాపారంలో ఫెయిల్ అవ్వాలి. ఎందుకు అవ్వాలంటే టు సీ ద కిక్ ఆఫ్ లైఫ్. ఎలా ఎదిగాం కాదు, అది తర్వాత ఎలా ముందుకు పోతుంది, ఎదిగినది వస్తుంది, ఫ్రెండ్స్ ఎవరో ఎన్ని ఎవరో తెలుసుకోండి. అన్నీ ఎలా తెలిస్తే బాగుందిగా సంబంధం లేదు. బాగుంటుంది, అందరూ బాగుంటారు. చిన్న తేడా వచ్చినట్టు తెలిస్తే నీకు ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు. సో అట్లా కొన్ని రోజుల తర్వాత నాకు మళ్ళీ ఒక అవకాశం అనేది వచ్చింది. అదే నాకు గోల్డెన్ ఆపర్చునిటీ. సో అది మా మామయ్య నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఈవెంట్కి తీసుకెళ్లారు. మీలానే ఇట్లా ఒక ఈవెంట్కి అటెండ్ అవ్వను నేను. అక్కడ నేను డెమో అయిన తర్వాత ఒక క్లారిటీ అనేది నాకు వచ్చింది. నెక్స్ట్ రమేష్ సార్ స్టోరీ విన్న తర్వాత సార్ చెప్పినట్టు ఎట్లా నేను అతని పిల్లైనా మా సార్ కొట్టుడే కొట్టిన అక్కడ కూర్చున్నదట. సో అక్కడ సార్ స్టోరీ చెప్తా ఉంటే సేమ్ నా లైఫ్ స్టోరీ అక్కడ చెప్తున్నట్టు నేను ఊహించుకున్నా. ఎందుకంటే నాకు చాలా సింక్ అయింది సార్ స్టోరీ. నేను బిజినెస్లోకి రావడానికి కూడా మెయిన్ రీజన్ సార్ లైఫ్ స్టోరీ. థ్యాంక్ యూ రమేష్ సార్. సో అలా నేను బిజినెస్లోకి వచ్చిన 1 monthలోనే 2 years అవ్వడం జరిగింది. సో నేను ఇక్కడ ఉన్న లేడీ డిస్ట్రిబ్యూటర్కి చెప్పేది ఒకటే, అదేంటంటే మనం ఒకటే టైంలో 4 రకాల వర్క్స్ చేస్తాం. అంత శక్తి మనకు ఉంది. అలాంటప్పుడు మనం ఏం బిజినెస్ ఈజీగా చేయొచ్చు కదా. నా బిజినెస్లోకి వచ్చే లేడీ డిస్ట్రిబ్యూటర్స్కి ఒకటే చెప్తా, నేను 100%కి 100% సపోర్ట్ చేస్తాను. మీకు ఏ టైంలో ఎనీ టైం నేను రావడానికి నాతో పాటు మా సార్ కూడా, అలాగే నాతో పాటుగా ఇక్కడ ఉన్న పైన లేడీ లీడర్స్ చంద్రెడ్డి మేడం, సత్య శిల్ప మేడం, వాళ్ళు కూడా మనకి ఎనీ టైం సపోర్ట్ ఉంటారు. సో మేమిద్దరం ఎనీ టైం ఇదే బిజినెస్ కాబట్టి ఏ టైంలోనైనా మీకు 100% సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు మామయ్య థ్యాంక్ యూ. మీకు జీవితాలు నిలబడి. అలాగే ఇది నాకు చాలా ఇష్టం. ఇక నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్యలు 3. ఫస్ట్ సట్ల తిరుపతి అన్న సరితక్క, తిరుపతి రెడ్డి అన్న జ్యోతక్క, సతీష్ అన్నయ్య, మాధవి అక్క, వీళ్ళకు జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే నేను డైలీ దేవుడికి కూడా మొక్కుకుంటాను. ఇంత మంచి అన్నయ్యలకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ దేవుడు వారికి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ రమేష్ సార్, ఇంత మంచి ఈవెంట్స్ మా కోసం కండక్ట్ చేసినందుకు. అలాగే మేము డెవలప్ కావాలి అని ఎవ్రీ టైం ఈవెంట్స్ కండక్ట్ చేస్తూనే ఉంటారు. అది మేము 100% యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. కెరియర్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి అల్టిమేట్ గోల్ ఏంటి? 680 డాస్ని కావాలనండి. సో మా ఇద్దరు గోల్ కూడా అదే. ఖచ్చితంగా 2 yearsలో 680 డాస్ని అయి చూపిస్తాం అనేది ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా వర్క్ మేము చేస్తున్నాము. అవి చూపిస్తాం కూడా. మా డాడీ నువ్వు కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నయ్య తోడు. దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు, నువ్వు రాముడంత. సో థ్యాంక్ యూ మేడం. సో ఇది మా లైఫ్ స్టోరీ సార్. సో ఇదంతా కూడా సో థ్యాంక్ యూ సార్. సో మనం ఇదంతా కూడా డిస్ట్రిబ్యూటర్లకు సార్, మనది ఒకటే కాన్సెప్ట్ సార్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో మనకు సార్ చిన్న ప్రశ్న
సో మన కంగన్ డిస్ట్రిబ్యూటర్ల కోసం స్పెషల్గా ఇది ఒకటే రెండు పనులు చేద్దాం సార్. స్పెషల్గా డిస్ట్రిబ్యూటర్ ఎందుకు చేద్దాం అంటున్నాను సార్ అంటే మనందరం ఉన్నత స్థాయి నుంచి వెళ్ళి ఉన్నత స్థాయి ప్లాన్ ఏంటంటే చేస్తే కంగన్ బిజినెస్ను సీరియస్గా చేద్దాం. ఉన్న స్థాయి నుంచి వెళ్ళి ఉన్నత స్థాయికి పోవడానికి మన పైన లీడర్ సపోర్ట్తోనే మనందరం కష్టపడి కంగన్ బిజినెస్ను సీరియస్గా చేద్దాం. ప్లాన్ బి ఏంటి సార్ అంటే ప్లాన్ ఏమో అప్లై చేద్దాం. ఇట్లా మనం అందరం కూడా కష్టపడదాం. మీరు బిజినెస్ నమ్మి మమ్మల్ని బిజినెస్లకు ఎవరొచ్చినా మీరందరూ కూడా వెల్త్గా ఆర్థికంగా మీతో పాటుగా మేమందరం కలిసికట్టుగా అందరం డెవలప్ అవుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఎవరొచ్చినా మా వంతుగా మేము 101% కష్టపడడానికి 100% సపోర్ట్ ఉంటాం. వాస్తవానికి మేడం ఎమోషనల్ అవ్వడం వల్ల నా మ్యాటర్ అంతా వాస్తవానికి పోయింది. బట్ థ్యాంక్ యూ. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్కు ఎల్లకాలం రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సూపర్. సో ఖచ్చితంగా చాలా మందికి అర్థం కావాల్సిన విషయం ఏంటి సార్ అంటే ఇందులో మనం సింక్ అయి ఉంటుంది. బట్ మనము లోపల కూర్చొని ఏమనుకుంటామంటే నేను చెప్పగలుగుతాను, నేను చెప్తాను, అర్థమైతే అనిపిస్తుంది. కానీ సేమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత భయం అవుతా ఉంటాం. అవునా కదా? సో వీళ్ళు కొంచెం భయపడ్డారు, మీకు తెలుస్తుంది. బట్ భయపడ్డా కూడా అంత మంచి స్టోరీ, అన్ని కష్టాలు పడుకుంటాడు బిజినెస్లోకి వచ్చి స్టోరీ నచ్చిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి అంటే సో సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మనము ఇంకొక మంచి